మొత్తానికి దగ్గరలోకి వచ్చినాం లండన్ బ్రిడ్జికి. మొత్తం జంటలే, మనమే సింగిల్గా వచ్చినాం. గట్టిగా పట్టుకో, ఇక్కడ దొంగలు ఎక్కువ ఉన్నారంట, జాగ్రత్త. ఏంటో ఇక్కడ మొత్తం లైన్ ఉంది, మరి ఏం లైన్. చాలా ఊహించుకొని వచ్చింది కానీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే లండన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. లొకేషన్ ఎట్లనో చూపిస్తుంది, ఏందో ఏమో లొకేషన్ కూడా అర్థం కావట్లేదు. బ్లఫ్ చేసేటట్టే ఉంది మనల్ని లొకేషన్. ఈ డేడా ఏమీ బ్రిడ్జ్ ఉందిరా, ఏమీ బ్రిడ్జే కనబడట్లే. ఇంకా 1/2 కిలోమీటరే ఉంది దీంట్లో. లెఫ్టా? టర్న్ లెఫ్ట్కి వెళ్ళి ఏం చేయాలా? టర్న్ లెఫ్ట్ వచ్చిన, టర్న్ రైట్ వచ్చిన, కింద నుంచి మీదకి వచ్చినాం. ఇప్పుడు దీన్ని పార్కింగ్ ఏడ చేయాలో ఏమీ లేదు. ఉపవాసం లండన్ నుంచి ఆడేయడం ఉంది. బుగ్గగాన్ని చేసింది లండన్ బ్రిడ్జ్. ఏమీ లేదు, ఉపవాసం. అదేడో ఉంది బ్రిడ్జ్. ఇది ఏడుకో పట్టుకు వచ్చింది. బ్రిడ్జ్ ఏడో ఉంది, మనం ఏడుకో వచ్చినాం. అమ్మాయి పార్కింగ్ ఏడుంది రా ఆయన. పార్కింగే దొరకట్లేదు. నాగం చేసింది ఇది. దీన్ని తీసుకొచ్చాడేమో, దీని మీద వచ్చి నేను ఆగమైన. దానికి బ్లఫ్ అయిపోయింది. మనం ఊహించినంత దొరకలే. మనం ఏదో అనుకొని వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చినాక ఏదో అయింది. వేరే ఉంటుంది అనుకుని వస్తే ఏదో అయింది. ఇది ఎందుకు ఆగట్లేదు కెమెరా? మనం అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. మంచి మూమెంట్ తోస్తే మొత్తం ఆగం ఆగం చేసింది నన్ను. అనుకున్నంత హైపులో ఏం లేదు లొకేషన్. నేను ఎక్కడో ఎంతో ఊహించుకున్నా. మెట్రో వెళ్తాను, మెట్రో వెళ్తుంది. ఇదే లండన్ ప్రపంచం. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చినాక ఉన్నది ఒకటి. ఏదో అనుకొని వచ్చిన, ఏదో అయింది. లండన్ బ్రిడ్జ్ అటు ఉంది, కానీ ఇక్కడ నుంచే చూడాలనుకుంటా. అంత మూమెంట్ ఏం కనబడట్లేదు దాంట్లో. బ్రిడ్జ్ మీద అయితే ఎక్కడో ఉంది, మరి ఎట్లా అటు వెళ్ళడం తెలియదు. దాని దగ్గరకు వచ్చినాలే కానీ దాని దగ్గరకు ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఇట్లా ఉంటుంది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. బోల్తా కొట్టింది పిట్ట అన్నట్టు అయింది. ఇప్పుడు ఎంతో ఊహించుకొని వచ్చిన తెలుసా, అలా గట్టిగా మంచి వ్లాగ్ తీద్దామన్నట్టు వచ్చిన. కెమెరా కొన్నాం, దీనిలో గట్టి వ్లాగ్ తీద్దామని వస్తే నన్ను ఆగం చేసింది అలా. అట్లా ఇంకా అప్పుడప్పుడు అట్లా కామన్ అనమాట. ఏం చేస్తాం, తప్పదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా మారుస్తే అట్లా మారిపోవాలి మనం కూడా. బ్రిడ్జ్ కనబడుతుందిలే కానీ ఎక్కడో ఉంది. నేను దాని దగ్గరికి వెళ్తామేమో అనుకున్నా, ఇంత దూరంగా తీసుకొస్తుంది అనుకోలేదు లొకేషన్. ఆడేయడం ఉంది బ్రిడ్జ్.
చాలా లాంగ్లో ఉంది. ఏడో ఉంది లండన్ బ్రిడ్జ్. అక్కడికి ఎట్లా వెళ్ళాలి అసలు? బోట్ వెళ్తాంది. మొత్తం బ్లఫ్ అయిపోయినాం కొంచెం. చాలా ఊహించుకొని వచ్చిందిలే కానీ ఊహించినంత లేదు. బోట్ ఎక్కాలేమో మరి. బోట్ ఎక్కితే తీసుకెళ్తుందేమో అటు. మొత్తానికి దగ్గరలోకి వచ్చినాం లండన్ బ్రిడ్జికి. ఇంకా దగ్గరికి మనకి తెలవడం లేదు. మొత్తానికైతే ఇక్కడ దాకా వచ్చినాం. వెళ్ళి అట్లా చూసుకుంటూ వెళ్దాం. ఇంకా ముందు దారి ఏడు దాకా ఉంటే ఆడ దాకా వెళ్ళి చూద్దాం. ఏమన్నా మూమెంట్ ఉంటే చేద్దాం బ్లాగ్. లేదంటే ఇట్లా మెల్లిగా దారి పట్టడమే రూమ్కి. ఇది వాడడం అనేది తెలియదు ఇంకా అంత క్లారిటీగా. ఏదో వాడుతున్నాం అట్లా. ఇదేంటో ఇక్కడ మొత్తం లైన్ ఉంది. మరి ఏం లైన్? దేని గురించో లైన్. బోటింగ్ అనుకుంటా. మనం బోటింగ్ ఎక్కాం కాబట్టి మనం డైరెక్ట్ బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి అసలు బయట నుంచి చూద్దాం. ఇంకా ఏమైనా దారి ఉందేమో అటు దగ్గరికి వెళ్ళి. అంత దగ్గరికి వెళ్తే కొంచెం హ్యాపీ మనం కూడా. ఎంత దూరం వచ్చినందుకు. దగ్గరికి వెళ్ళలేకపోతే బ్లఫ్ అయిపోతాం. బెస్ట్ మనం ట్రై చేయాలిగా. ఇంకెట్లా ఉన్నాయి దారులు? బయటికి వెళ్ళే చూడాలేమో. డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వ్యూ పాయింట్కి ఇదే. వ్యూ పాయింట్ ఇదే. ఇక బోటింగ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి లాస్ట్ ఎండింగ్ అదే అనుకుంటా. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే ఏముండదేమో పంచాయతీ. పోనీలే కొంచెం దగ్గరకు వచ్చి చూసే అంత దొరికింది. ఫస్ట్ అయితే అది కూడా లేదు. ఆడేడో బ్రిడ్జ్, అవతల బ్రిడ్జ్ మీద ఉన్నాం. బ్లఫ్ అయిపోయింది అనుకున్నా. అంత బ్లఫ్ కాలేదు. వచ్చినందుకు కొద్దో గొప్ప సాటిస్ఫాక్షన్ అయినాం. మరీ కాకపోయినా 50% అయితే అయినాం. చూస్తా ఇంకా దారి ఉంటే ఇంకా దగ్గరికి వెళ్ళేంత. ఇప్పుడు వెళ్ళే తర్వాతే రూమ్కి వెళ్తా. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం. మ్యాక్సిమం చూడాలి. చూడకుండా వెళ్తే ఏం లాభం? ఏమంటారు? ఫస్ట్ వీడియో ఇదే అనమాట దీనిలో తీయడం. ఎటు దారి కనబడితే అటు దూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మరి రూమ్కి లొకేషన్ పంపించుకొని వచ్చిండే వాట్సాప్లో. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలిగా రూమ్కి. అట్లానే రూమ్ లొకేషన్ వేసుకొని వచ్చిన. ఫేస్ ట్రాకింగ్ ఉంటుందని విన్నలే కానీ మరి ఏడు తెలిసినట్టు మనం తీస్తున్నాం ఫస్ట్ కాబట్టి మెల్లిగా వస్తుంది. తీయంగా అలవాటు అవుతుంది. ఏమంటారు? కానీ ఈ నైట్ కూడా భలే వస్తుంది. వీడియో మాత్రం మంచి క్లారిటీ కనబడుతున్నా. కొంచెం లైటింగ్లో ఉన్నా కానీ ఘోరం చీకట్లో ఉన్నా. కొంచెం లైట్ పడ్డా మంచిగా కనబడుతున్నా. ఇది ఎటు వెళ్తుందో దారి తెలియదు. వెళ్తా అన్నట్లు కిందకి ఏడుగా ఉంది మరి దారి. వెళ్ళి చూద్దాం అసలు ఎట్లుంటుందో వారం. ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. డైరెక్ట్ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ బయటకు వస్తే బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. ఇప్పుడు మెయిన్ బ్రిడ్జ్ మీదకి, లండన్ బ్రిడ్జ్ మీదకి. ఇప్పుడేమో వ్యూ కనపడదు. అంతా బ్రిడ్జ్ ఒక్కటి కనబడుతుంది కానీ మనం అనుకున్న వ్యూ అక్కడి నుంచే బెటర్గా ఉందిలే చూడడానికి. అక్కడి నుంచి వీడియో పడ్డదిలే కొద్దిగా గొప్ప. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అసలు బ్రిడ్జ్ ఎట్లుంది ఏంది చూసి మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని స్కిప్ కొట్టడం. ఇక్కడ నుంచి గట్టిగా ఉంది క్రౌడ్ కూడా. జనాలు కూడా గట్టిగా ఉన్నారు. చాలు చూసింది. కాళ్ళు నొత్తాన్ని. అట్లా అనిటు ఇట్లా అన్నట్టు సైకిల్ దొక్కుకుంటూ వచ్చి 5 కిలోమీటర్లు వాసిపోయింది అనమాట. ఇక మెల్లిగా బ్రిడ్జ్ హైలైట్లు చూసి దగ్గర నుంచి స్కిప్ కొట్టడం. ఇక్కడ వీడియో కూడా అసలు ఏ మూమెంట్లో ఏదే మాత్రం మొత్తం తెలియదు.
తీసుకుంటూ వెళ్తాను. మంచిగా వస్తుందా రావట్లేదా మనకి తెలియదు అనమాట, ఫస్ట్ వీడియో కాబట్టి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అసలు. ఏముంది, మళ్ళీ రాకపోతే మళ్ళీ రౌండ్ కొట్టడం ఇటు. నెక్స్ట్ ఉంటాం, ఇంకో 2 నెలల దాకా ఉంటాం ఇక్కడ. పక్కా అన్నీ కవర్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఇది మంచిగా వీడియో మంచిగా వస్తే ఒక వీడియో క్లియర్ అయినట్టే, ఒక వ్యూ పాయింట్. గట్టిగా ఉన్నారు జనాలు మాత్రం. మనకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఈ జనాలలో. రూమ్ కాడ నుంచి వచ్చేటప్పుడు ఏదో మాట్లాడిద్దాం అనుకుంటాం, వీడియో ఆన్ చేసినాక ఆ మాటలే రావు. ఆ మాటలన్నీ ఎగిరిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. రూమ్లో ఉన్నప్పుడు మంచిగా ఒక 5-6 నిమిషాలు ఇట్లా మాట్లాడదాం, ఎంత ఉంది మన కాడ మ్యాటర్ అనుకుంటాం. తీరా ఇక్కడికి వచ్చినాక వీడియో ఆన్ చేయగానే మొత్తం బ్లఫ్ అయిపోయింది, ఎందుకో తెలియదు. వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ అయిపోయింది, ఇది వ్యూ పాయింట్ కాదు, బ్రిడ్జ్ మీదకి వచ్చినాం అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అక్కడ నుంచి చూసింది, ఇక బ్రిడ్జ్ మొత్తం కవర్ చేయాలి. ఇప్పుడు ఇదంతా క్రౌడ్, ఇక్కడ ఉన్న క్రౌడ్. ఇక్కడ నుంచి మెల్లగా మన దారి చూసుకోవడం, బయటికి వెళ్ళడానికి మొత్తం జంటలే, మనమే సింగిల్ వచ్చినాం. ఫస్ట్ ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చినాం, ఆడున్న బ్రిడ్జ్ మీద నుంచి మెల్లిగా నడుచుకుంటా మెయిన్ పాయింట్కి వచ్చినాంలే. చాలు, వీడియో అయితే కవర్ అయిందిలే, ఒక బ్లాగ్ అయిపోయినట్టే లండన్ బ్రిడ్జ్ అది. మనం కనపడదామంటే అంత క్లారిటీగా అర్థం కావట్లేదు దీన్ని ఎట్లా యూజ్ చేయాలో గింబల్ని. తర్వాత మెల్లిగా నేర్చుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాగ్ సెట్ చేయాలి. ఇప్పుడు వరకు అయితే అంత పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళిపోతుంది అది గింబల్. ఫేస్ ట్రాకింగ్ ఇవన్నీ తెలుసుకోవాలి, ఇంకా తెలియదు మనకి ఏమి దీంట్లో. అట్లా వీడియో తీయడం ప్రస్తుతానికి అయితే. వీడియో ఏ రేంజ్లో వస్తుందో తెలియదు. సామ్సంగ్లో అసలు ఏం ముట్టుకోలేక మనం, ఇది ఉంది కానీ ఇది కొన్నాక దీంట్లోనే సెటిల్మెంట్ చేద్దాం, ఇవాళ అసలు ఏమాత్రం వస్తుందో చూద్దాం అన్నట్టు వచ్చినాం. రూమ్కి వెళ్ళి చూడాలి అసలు ఏమాత్రం వచ్చిందో వీడియో. ఇప్పటివరకు అయితే ఏదో అట్లా నడుస్తుంది, తీసుకుంటూ పోవడమే. రూమ్కి వెళ్తే తెలుస్తుంది అసలు బాగోతామా, అసలు ఏమాత్రం వచ్చింది అనేది. వస్తుందిలే మినిమం, ఘోరంగా కనపడుతుంది కానీ. అయిపోయి బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ అనుకున్నా, ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా. నేనైతే మంచిగా తీసింది అనుకుంటున్నా, చూడాలా రూమ్కి వెళ్తే ఏమాత్రం ప్రయత్నం చేసిందో వీడియో తీయడానికి. ఇది మూమెంట్. మనం అంటావా అంతే. గిమ్మలు వాడడం తెలిస్తే మనల్ని కూడా క్లారిటీ చేసుకోవాలి. నేను తిప్పి నడుస్తూ ఉంటే గింబల్ అటు ఇటు తిరుగుతుంది నాతో పాటు. మధ్యలో రావట్లేము, మనం ఫ్రేమ్ మధ్యలోకి రావట్లేము. ఇక అందుకే ఒక్కడ ఆగి చూస్తాను అసలు ఏమాత్రం మొత్తం. మనం కూడా బెటరేలే, ఒక్కడ ఆగితే ఓకే, మధ్యలో ఉంటాను. నడిచింది అనుకో అటు ఇటు పోతుంది, అంటే మనకు తెలియదుగా వీటి సెట్టింగ్స్. ఇంకా చాలా తెలుసుకోవాలా. ఫస్ట్ వీడియో చూద్దాం అసలు ఏమాత్రం వస్తుందో అని ఒక ప్రయత్నం అన్నమాట. ముందు తెలుగు వాళ్ళు వెళ్తారు, ఇద్దరు తెలుగు వాళ్ళే. తెలుగులో మాట్లాడినాం అయితే మరి గెలకాల వద్దా అని చెప్తాను.
తెలుగు అన్న. హాయ్ హాయ్. సూరజ్. సూరజ్ భానుప్రకాష్. నైస్ ఏం చేస్తున్నావు బ్రో? ఏం లేదు, టూరిస్ట్. నేను టూరిస్ట్. బ్లాగింగ్ చేద్దాం. మైక్ పెట్టుకున్నావు. ఇన్ఫ్లుయెన్సర్ పేజా బ్రో? ఇన్ఫ్లుయెన్సరా? అయిదామని ప్రయత్నం. అయిపోతావు, ఈ మాత్రం ఉందిగా. నిన్ననే తీసుకున్నా. ఇక్కడే ఉన్నా నిన్ననే. ఎక్కడన్నా? నేను ఇక్కడ కాదు, నేను జర్మనీ. లేదు, ఇండియాలో. హైదరాబాద్. ఓకే. మంది కొత్తగూడెం, ఖమ్మం. తెలుసు, దోస్తులు ఎంతమంది ఉంటారు. కొత్తగూడెం. ఈ రోజులైతే వాళ్ళని టూరిస్ట్ ఇక్కడ. అంటే నేను ఒక్కనే కాదు, షేక్ వాళ్ళతో వచ్చిన. నేను ఖతర్లో జాబ్ చేస్తా. ఓకే ఓకే ఓకే. ఖతర్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిళ్ళు 3 నెలలు ఉందామని. గట్టిగా పట్టుకో, ఇక్కడ దొంగలు ఎక్కువ ఉన్నారంట, జాగ్రత్త. కేర్ఫుల్ ఉండాలి అని చెప్తారు. అదే అందరు అదే చెప్తారు. జనాలంతా చేతికి బ్యాండ్లు పెట్టుకొని ఉంటారు, ఫోన్లు పట్టుకొని. ఎందుకంటే లాకపోతున్నారండి ఇక్కడ. నేను కూడా విన్నా చాలా. నిన్ననే షేక్ కొనిచ్చిండు, అట్లా వీడియో తీద్దాం ఒకసారి అని వచ్చిండు. ఆల్ రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. గుడ్ జాబ్. ఓకే, మాట్లాడండి అట్లా. ఇక అట్లా గెలిగితేనే కొంచెం లాగులో కూడా మనకి మజా వస్తుంది, కొంచెం చూడేటోళ్ళకి కూడా. కానీ మనకేమో భయం ఆయే. ఏదైతే అదైందని గెలికి చూసిన హ్యాపీ. కాసేపు మాట్లాడిండు, ఒక 2 నిమిషాలు అట్లా. జర్మనీలో ఉంటాడంట, టూరిస్ట్ మనలాగే. అట్లా ఎంజాయ్ చేసి పోవడం. చాలే వీడియో ప్రస్తుతానికి. ఎండ్ చేయడం బెటర్ ఏమో. ఇక్కడ దొంగలు గట్టిగా ఉంటున్నారు అంటే ఎవరు చూడు అదే చెప్తారు. ఇప్పుడు అన్న కూడా అదే చెప్పిండు, జాగ్రత్త, ఘోరం దొంగలు ఉన్నారు. ఎంత భయపెట్టిస్తారు, ఎట్లా నడుస్తారో ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఇక్కడ వ్లాగింగ్ ఎట్లా చేసుకుంటాం మనం? ఇంత ఘోరంగా ఉంటే దొంగలు. భయంతో అయితే మంచిగా హైప్ చేయలేము వీడియోని. ఇది ముచ్చట. ఫ్రిడ్జ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఫ్రిడ్జ్ కూడా అయిపోవడానికి వచ్చింది. చాలు, హ్యాపీ. ఇవాళకి వీడియోతో ముగిద్దాం అనుకుంటున్నా. మీరు కామెంట్లు చేస్తే అసలు ఓకేనా మనం చేసే వ్లాగింగ్, లేదా ఇంకేమైనా నేర్చుకోవాలా, కామెంట్ చేయండి. చేస్తే తప్పకుండా ట్రై చేద్దాం బెస్ట్ చేయడానికి. ఓకే మరి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. తప్పకుండా చూసే ప్రతి ఒక్క లైక్, కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.